ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ముక్కుతాడు వేసింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై యమజోరుగా ఉన్న సీఎంకు పార్టీ పెద్దలు సడన్ బ్రేక్ వేశారు. సీనియర్లను డమ్మీ చేస్తున్న సీఎం తీరుపై హస్తం నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలతో అధిష్టానం ఏకీభవించింది. ఈ రెండు ప్రక్రియలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకుని గురువారం ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ రెండు ప్రక్రియలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించారు. వీటిపై పునఃసమీక్షిద్దామని రేవంత్ రెడ్డి పట్టుబట్టినప్పటికీ అవకాశం ఇవ్వకుండా తొందర ఏముంది అంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు, కేసీ వేణుగోపాల్ కేరళకు వెళ్లిపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిరాశతో హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమైనట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లపై మంత్రులు, సీనియర్ నేతలు వ్యక్తపరిచిన అభ్యంతరాలతో పార్టీ పెద్దలు పూర్తిగా ఏకీభవించడమే వాయిదాకు కారణమని చెబుతున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి సాయంత్రం రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుతో కలిసి మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపికపై చర్చించినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణకు రేవంత్ చేసిన ప్రతిపాదనతో పార్టీ పెద్దలు విభేదించినట్లు తెలిసిందే. పార్టీలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ కసరత్తు చేశాకనే మంత్రివర్గాన్ని విస్తరిద్దామని చెప్పి ప్రస్తుతానికి వాయిదా వేద్దామని ప్రకటించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుని ఎంపికపై జూన్ చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షితో విస్తృతంగా చర్చించారు. 5 రోజుల పాటు వీరంతా ఢిల్లీలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం విడిగా కసరత్తు చేసినట్లు తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై సీనియర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయని అధిష్టానం భావించినట్లు సమాచారం. తమ అభిప్రాయాలను అధిష్టానం ముందే తీసుకోవడంతో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తర్వాయి అన్న అంచనాతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ముహూర్తం ఖరారు చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ కలిసి సమాచారం కూడా ఇచ్చారు. కానీ రేవంత్ కు షాక్ ఇస్తూ పార్టీ హైకమాండ్ ఈ ప్రక్రియలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణపై తమతో చర్చించకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారని సీనియర్ నేతలు, మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో మొదట ఈ 4 జిల్లాలకు అవకాశం కల్పించాలని సీనియర్లతో పాటు అధిష్టానం కూడా భావించినట్లు తెలిసిందే. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్, వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఇదే జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి పేరును సీఎం ప్రతిపాదించడాన్ని ఉత్తమ్ వ్యతిరేకించినట్లు తెలిసిందే. కోమటిరెడ్డి కుటుంబానికే 2 మంత్రి పదవులు ఇచ్చే పక్షంలో తన భార్య పద్మావతికి కూడా ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసిందే. అలాగే ఆదిలాబాద్ నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరును ప్రతిపాదించడం పైన అభ్యంతరాలు వ్యక్తమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే వివేక్, వినోద్ కు ఎమ్మెల్యేలుగా, వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించారు. మళ్లీ వారి కుటుంబానికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించడాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసిందే. తాను బట్టి వర్గీయుడనే కారణంగానే మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం అడ్డుపడుతున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ విషయాన్ని కూడా సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
హైదరాబాద్ నగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలుపొందినప్పటికీ ఆయనకు కాకుండా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన దానం నాగేందర్ పేరును సీఎం ప్రతిపాదించడాన్ని కూడా సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసిందే. అటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు రేవంత్ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసిందే. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తామంటే అంగీకరించామని, కానీ నిర్ణయాలు తీసుకునే అన్ని అధికారాలు ఆయనకే అప్పగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి తోడు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ బాంబు పీల్చారు. సీనియర్లకు డమ్మి శాఖలు కట్టబెట్టి మొదటిసారి మంత్రి అయిన సీతక్కకు హోంశాఖ ఇవ్వాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే అధిష్టానం దీనిని వాయిదా వేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.